నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి, అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతుగ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి శుభయోగాలు వీళ్ళకి పట్టబోతున్నాయి మనం చెక్ చేస్తే కనుక అద్భుతమైనటువంటి శుభయోగాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కలుగుతున్నాయి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా డిసెంబర్ 17వ తారీఖు దాటిన తర్వాత రవి అనేటువంటి ఆయన 3వ స్థానంలోకి ఎంటర్ అవుతారండి. దీనివల్ల అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇంతకుముందు మనం చూస్తే నవంబర్ మాసంలో మీకు గురుబలం అనేటువంటిది లేదు, రవి అనేటువంటి ఆయన స్ట్రాంగ్గా లేరు, పనుల్లో ఆటంకాలు, అప్పుల బాధతో ఇబ్బంది పడడం, ఎవ్రీథింగ్ చాలా కష్టాలు చూశారు. కానీ డిసెంబర్ మాసంలో మీకు గ్రోత్ అనేటువంటిది రాబోతుంది. రవి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో మంచి ప్లేస్లోకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగం పట్టడం, గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడం కానీ, మీకంటూ ఒక రికగ్నైజేషన్ రావడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిసెంబర్ 17 తర్వాత తప్పకుండా చూస్తారు అని చెప్పచ్చు. 2వ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది అనుకూలిస్తోంది. దీనివల్ల వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక మంచి ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పచ్చు. 2వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తున్నారండి. ఇక్కడ ఏంటి అంటే లగ్న బలము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో నేను చెయ్యగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు ఇంకా పెరుగుతాయి. ఏదైనా చేయగలనేటువంటి ధైర్యం పెరుగుతుంది. ఖచ్చితంగా నూతన వస్త్ర లాభాలు బాగుంటాయి, నూతన వస్తు లాభాలు బాగున్నాయి, నూతన ఆభరణ యోగాలు చాలా బాగున్నాయి. డిసెంబర్ ఎండ్లో ఏదైనా వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ కొనుక్కునే అవకాశం చాలా బాగుంది. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలిస్తోంది. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వ్యవసాయదారుడు ఉన్న, కోర్టు సమస్యలు న్యాయపరమైనటువంటి చిక్కులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలతో చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, కుజగ్రహ సంచారం బాగుండడం వల్ల ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిసెంబర్ మాసంలో సాల్వ్ అవుతాయి. మంచి లాభాలు చూస్తారని ఖచ్చితంగా చెప్పచ్చు. 6వ స్థానంలో శని ఉన్నారండి. ఇక్కడ ఏంటి అంటే షష్టమ శని అనేటువంటి ఆయన వాత దోషాలు కలగజేస్తారు. వాతానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోకుండా జాగ్రత్తలు పడండి. ఈవెన్ సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పెరాలసిస్ ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శని బాధల నుంచి బయటపడడానికి ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు క్రానిక్ అవ్వకుండా ఖచ్చితంగా బయటపడతారు. ఇకపోతే భాగ్యంలో గురుగ్రహ సంచారము. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా గురు బలము అనేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి మీకు పెరగబోతోంది. 100% అప్పులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీర్చేసేటువంటి మార్గంలోకి మీరు వెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే సఫలీకృతం అవుతాయి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పచ్చు. లాభంలో కేతుగ్రహ సంచారం వల్ల భగవత్ అనుగ్రహం కలిగినట్టుగా ఒక భగవత్ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి కలుగుతాయి. లాభంలో కేతు వల్ల పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు, పై అధికారులతో పరిచయాలు, వాళ్ళ యొక్క సహాయ సహకారముల వల్ల మంచి ఆనందదాయకమైనటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా కనబడతాయి. ఒకటే ఒక ఇబ్బంది ఏంటి
ఏంటి అంటే పంచమంలో రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదండి. దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ చార్ట్లో కనుక మీకు రాహు బలంగా ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని ఓవర్కమ్ చేస్తారని చెప్పొచ్చు. అదర్వైజ్ దుర్గాదేవికి ఆరాధన ఎక్కువగా చేయడము, ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం లాంటివి చేయడం వల్ల రాహు యొక్క దోషం నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. ఇకపోతే తులారాశి వాళ్ళకి డిసెంబర్ 17 దాకా రవి బలము అనేటువంటిది లేదు. ముఖ్యమైన మీటింగ్స్ కానీ, ఏదైనా సెటిల్మెంట్స్ కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ ఏవైనా ఉంటే డిసెంబర్ 17 తర్వాత మీరు షెడ్యూల్ చేసుకోండి. అవన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్గా మీకు మంచి సక్సెస్ అనేటువంటిది తీసుకొస్తాయి. అయితే రెండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగుంది. చాలా రోజుల తర్వాత శుక్రుడు అనుకూలిస్తున్నారు, గురుడు అనుకూలిస్తున్నారు, తర్వాత బుధుడు అనుకూలిస్తున్నారు, కుజుడు అనుకూలిస్తున్నారు. కాబట్టి ఏ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి తులారాశి వాళ్ళకైనా అద్భుతంగా అనుకూలిస్తుంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, ఏఐ వర్చువల్ రియాలిటీ, విమెన్ క్లాతింగ్, బొటిక్స్ కానీ, ఎందుకంటే మీకు తులారాశి అంటే శుక్రుడు అధిపతి అండి. ఇవన్నీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి. మంచి ఆదరణ అనేటువంటిది లభిస్తుంది అని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళకి ఓవరాల్గా 7 ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ మాసం వరకు మీకు అనుకూలించేటువంటి కలర్ వైట్ కలర్ చాలా బాగుంటుంది, రెడ్ కలర్ చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి. నెంబర్ 3 అనేటువంటిది మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యమైన పరిహారంగా దుర్గాదేవి ఆరాధన చేయండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.